వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ఇష్యూ అనేది సీరియస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది, అలాగే ఒక ప్రాణం చావు బతుకులో కొట్టుమిట్లాడుతుంది. సో దీన్ని వేదికగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం అనేది జరిగింది. సో మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాం. సంధ్యా థియేటర్ 70mm 4K అలాగే సంధ్య 35mm దగ్గర ఉన్నాం. చూసుకున్నట్టయితే ఇక్కడ అల్లు అర్జున్ కటౌట్లు కావచ్చు, సుకుమార్ కటౌట్లు కూడా చూస్తూనే ఉన్నాం. ఆ రోజు ఇక్కడనే ఇదే ప్లేస్లో రేవతి చనిపోవడం అనేది జరిగింది తొక్కిసలాటలో. అలాగే తన బాలుడికి సీరియస్ అవ్వడం అనేది కూడా జరిగింది. సో మొదటగా అసలు ఇది ఎక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి మనం గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒకటే గేట్ ఉంది, అలాగే ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉండడం అనేది కూడా జరిగింది. సో ఆ రోజు 9:25 నడుమ మనకి ఇది ఒక చిన్న గేటు మాత్రమే. దీన్ని మాత్రం కేవలం బయటికి వెళ్ళడానికి మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నాం. సో అల్లు అర్జున్ ఆ రోజు 9:15 నుండి 9:20 లోపు ఇక్కడ నుంచి రావడం అనేది జరిగింది. సో అప్పటికే ప్రీమియర్ షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ప్రీమియర్ షో చూద్దామని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియాలో భారీగా ఫ్యాన్స్ తోటి జనసందోహం అయింది, భారీగా ఫ్యాన్స్ రావడం అనేది జరిగింది. సో పుష్ప 2కి అప్పటికి ఒక హైప్ రావడం అనేది జరిగింది. దాదాపుగా ఎన్ని కోట్ల బడ్జెట్ తోటి తీశారు. అలాగే పుష్ప 2కి సంబంధించి కూడా ఒక భారీ హైప్ నడుమ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్టీల్ బ్రిడ్జ్, అలాగే ఇక్కడ నుంచి మనం ముషిరాబాద్ నుంచి ఇక్కడికి అంటే సంధ్యా థియేటర్ రూట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఆ రోజు ఫ్యాన్స్తో కావచ్చు, అలాగే పబ్లిక్తో కూడా ఈ రోడ్ అంతా బ్లాక్ కావడం అనేది కూడా జరిగింది. సో ఈ రోడ్ దాదాపుగా వందలాది మంది ఫ్యాన్స్, వేలాది మంది ఫ్యాన్స్ ఉండడం అనేది జరిగింది. అప్పటికి పోలీసు వాళ్ళు ఈ రోడ్లో మేము పర్మిషన్ ఇవ్వలేదు, అల్లు అర్జున్కి ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అల్లు అర్జున్ 9:20కి 9:20 సమయంలో ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి రావడంతో కార్ పైన నిలబడి ఓపెన్ టాప్లో అందరికి ఫ్యాన్స్కి అభివాదం చేయడం అనేది జరిగింది. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దగ్గరలో థియేటర్, తర్వాత ఇక్కడ పక్కన సప్తగిరి థియేటర్ కావచ్చు, దేవి థియేటర్ కావచ్చు, దాదాపుగా 4-5 థియేటర్లు అనేది ఉన్నాయి. సో అభిమాన హీరో వస్తుందన్న సందర్భంగా ఒక్కసారిగా పబ్లిక్ అంతా ఇక్కడికి రావడం, తర్వాత ఇక్కడ అంటే నడవడానికి కూడా స్థలం లేకపోవడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా సో అక్కడి నుంచి అల్లు అర్జున్ లోపలనే కూర్చొని వెళ్ళినా కూడా ఇంత సమస్య వచ్చేది కాదు. సో ఫ్యాన్స్ని ఉద్దేశించి ఓపెన్ టాప్ కార్లో ఈ విధంగా రావడం, తర్వాత ఫ్యాన్స్కి అభివాదం చేయడంతో ఇక్కడ ఒక్కసారిగా పబ్లిక్ అనేది ఆ రోజు గుమ్మిగూడడం అనేది కూడా జరిగింది. సో అల్లు అర్జున్ మెయిన్ గేట్, సో దాదాపుగా ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 కార్లు రావడం అనేది జరిగింది. సో మొదటగా అల్లు అర్జున్ వాళ్ళ మామ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. అల్లు అర్జున్ మామ రావడం అనేది జరిగింది. తర్వాత వారి కూతురికి ఒక సపరేట్ కారు, వాళ్ళ కొడుకుకి సపరేట్ కారులో రావడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సపరేట్ కారులో రావడం, తర్వాత వారికి అంటే వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా సపరేట్ కార్లను రావడం అనేది కూడా జరిగింది. సో ఈ గేట్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆ రోజు అల్లు అర్జున్ ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో చూసుకున్నట్టయితే సో అల్లు అర్జున్ ఇక్కడికి రావడం ఆ రోజు, సో ఇదంతా చూస్తున్నట్టయితే ప్లేస్ అంతా పబ్లిక్ తోటి గుమ్ముగూడారు. సో ఇక్కడ కూడా అల్లు అర్జున్ అభివాదం చేసుకుంటూ, అలాగే దాదాపుగా 40-50 మంది బౌన్సర్లు ఇక్కడ తోపులాటలు చేశారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే పోలీసులు కూడా ఉన్నప్పటికీ పోలీసులకు కూడా కంట్రోల్ కాలేదని చెప్పేసి కూడా చెప్పారు. సో ఆ రోజు అంటే ఒకవేళ అల్లు అర్జున్ కనుక సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే అంత తోపులాట అయ్యేది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అల్లు అర్జున్ ఒక్కసారికి ఇక్కడ రావడం, ఇక్కడ భారీగా పబ్లిక్ ఉండడం, తర్వాత రేవతి ఎక్కడ అంటే ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక తన కుమారుణ్ణి తీసుకొని ఇక్కడ సైడ్ నిలబడడం అనేది జరిగింది. తర్వాత మీదికి ఈ విధంగా అక్కడ సైడ్ నుంచి మీదికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ గేట్ చూసుకున్నట్టయితే ఆ గేట్ నుంచి
అల్లు అర్జున్ అభివాదం చేసుకుంటూ కూడా అక్కడ కూడా మీన్కి వెళ్ళడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా పబ్లిక్ తోటే నిండి ఉండడం అనేది కూడా జరిగింది. సో అక్కడ కూడా అభివాదం చేయడం తోటి కింద ఉన్న పబ్లిక్ కూడా తమ అభిమాన హీరోని కలవడానికో లేకపోతే చూడడం ఒక్కసారిగా అక్కడ పైన గ్యాలరీకి కూడా వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో ఆ తోపులాటలో ఇక్కడ రేవతి చనిపోయారు. తర్వాత వారి కుమారుడు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఉండడం అనేది జరిగింది. సో 9:20కి అక్కడి నుంచి వచ్చారు. 9:30కి ఈ గేట్ల నుంచి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత 9:40-45 మధ్యలో ఎప్పుడైతే అల్లు అర్జున్ ఈ విధంగా అభివాదం చేసుకుంటూ వచ్చారో ఆ సమయంలో మాత్రం తోపులాటలో తొక్కిసలాటలో ఇక్కడ ఇష్యూ జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అనేది కూడా జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఆ విధంగా సైలెంట్గా వచ్చిపోయి ఉంటే ఎవరికి ప్రాణహాని అనేది ఉండకపోయేది అన్నది పోలీసుల వర్షన్. తర్వాత వారు సినిమా స్టార్ట్ అయింది, అప్పటికి 10 గంటలు 10:30 సమయంలో కూడా ఇక్కడ పోలీసులు వారికి చెప్పడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. బట్ అల్లు అర్జున్ మాత్రం నాకు ఇక్కడ రూట్ క్లియర్ చేశారు కాబట్టి నేను ఇక్కడ నుంచి వచ్చాను, వారు రూట్ క్లియర్ చేయకపోతే నేను డెఫినెట్గా వెనకాలకు వెళ్ళిపోయేవాడిని తను ప్రెస్ మీట్లో చెప్పిన మాట. బట్ ఇక్కడ ఒకటే గేటు, ఆ ఒక్క గేట్ ఉండడం, తర్వాత ఇంత భారీగా పబ్లిక్ ఉండడం తోటి కూడా ఆ గేట్ అయితే ఏ విధంగానూ యూజ్ చేయరు, ఒకవేళ పబ్లిక్ని ఈ చేయడం తప్పించి. అంత వేల మంది ఒకటేసారి వచ్చేసరికి ఎవరికి కూడా అర్థం కాలేదు. సిచ్యువేషన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. సో అప్పటికి రేవతి చనిపోయింది. తర్వాత వారి కుమారుడికి కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు 10 గంటల సమయంలో, 9:45 నుంచి 10 గంటల సమయంలో అప్పటికే రేవతి చనిపోయిందని చెప్పేసి అన్నారు. సో పోలీసులు కూడా అల్లు అర్జున్కి ఒక ఇంటిమేషన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం సినిమా థియేటర్ నుంచి లేవలేదు అని చెప్పేసి కూడా పోలీసుల వర్షన్. తర్వాత వాళ్ళు చెప్పంగానే నేను మధ్యలోనే బయటకు వచ్చేసాను అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదొక గేటు. తర్వాత ఈ గేట్లో మొత్తం ఆ రోజు చూసుకున్నట్టయితే ఆ సంఘటనలో ఫ్యాన్స్ తోటి మాత్రం గుమ్ముగూడి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్, తర్వాత ఒకటేసారి 10-15 కార్లు, ఒక అల్లు అర్జున్ ఒక కార్ల ఫ్యామిలీతో వచ్చి పోయినా కూడా అంత సమస్య ఉండేది కాదు. ఒకటేసారి 10-15 కార్లతోటి అంటే ఆ రూట్లో వెళ్ళడం అనేది కూడా జరిగింది. ఆ రూట్లో ఆ విధంగా వెళ్ళడం తోటి తర్వాత ఇక్కడ ఆల్రెడీ భారీగా దాదాపుగా ఒక 10-20 కార్లు వారివే ఉండడం, తర్వాత ఇక్కడ 40-50 మంది వారి బౌన్సర్లు, తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులు, అలాగే పోలీసులు వాళ్ళు ఉండడం తోటి కూడా ఈ ఏరియా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అంతవరకు పోలీసులు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్, అంటే పోలీసులు చేయి జారిపోయింది ఆ సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ చేసినటువంటి తప్పులు అంటే ఈ రూట్లో వచ్చారు, సైలెంట్గా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయి ఉంటే ఆ సిచ్యువేషన్ అనేది ఉండకపోయేది. తను ఎప్పుడైతే అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేసుకుంటూ వచ్చారో అప్పుడే చేయి దాటిపోవడం అనేది జరిగింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 12 గంటలకు వచ్చారని చెప్పేసి అంటున్నారు, బట్ వారేమో మధ్యలోనే వచ్చామని చెప్పేసి వారు అంటున్నారు. మళ్ళీ వచ్చినప్పటికీ మళ్ళీ అభివాదం చేశారు. సో రేవతి చనిపోయిందన్న కొంతవరకు సానుభూతి కూడా వీళ్ళకి లేదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిన మాట. సో ఇది సంధ్యా థియేటర్లో జరిగినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మరి ఇక్కడ తప్పు ఎవరిది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.